హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత నీళ్ళు వంపేసుకొని చల్లటి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. అంతొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వన్ స్పూన్ నూడిల్స్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన నూడిల్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.